క్లియోపాత్ర అందంగా కనిపించడానికి ఇలాంటి టెక్నిక్స్ ఎన్నో అవసరమయ్యాయి. కానీ ఇప్పుడు మన దగ్గర ఉంది క్రాఫ్ట్ క్రీమ్. హే కెమెరామ్యాన్, ఆ రోమం బాయ్ మిస్టర్ సోను బాగా చూపి. మీరు పోలీస్. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ మై డియర్ పోలీస్? మీ ప్రోడక్ట్ డీటెయిల్స్ కావాలి. ఇలా మీరు సడన్ గా అడిగితే నేనేం చేయలేను. వై? బికాస్ నాకేదైనా సరే మెయిల్లో పెట్టాల్సిందే. మిస్టర్ సోను. రిషి, థ్యాంక్స్ ఫర్ యూర్ టైమ్ సోను. మెయిల్ చేస్తాం. కమ్, లెట్స్ గో. స్విచ్ ఆఫ్. వీడి బ్యాక్గ్రౌండ్ చెక్ చేయి. ఆల్రెడీ చేశాను సార్. సోను వాళ్ళ ఫాదర్ సెంట్రల్ మినిస్టర్ గిరిధర్. వాళ్ళ ప్రోడక్ట్కి సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ కూడా క్లియరెన్స్ ఇచ్చింది. సాలిడ్ ఎవిడెన్స్ లేకుండా వాళ్ళని మనం ఏమీ చేయలేం సార్. డెడ్ ఎండ్. I don't believe in dead ends, boys. There's an open window. Eagle guy. Look what's coming. అబ్బా ఆపమ్మా కృష్ణ. లీలా, ఇది గుడ్ ఫర్ హెల్త్, కేరళ స్పెషల్. ఏం హెల్తో ఏందో, ఈ ఆపంని చూస్తా అంటే కడుపొచ్చిన దోశ లెక్క ఉంటది. గుడ్ బ్రో. తిను. ఇవాళ ఈ వడతోనే మేనేజ్ చేయాలి నేను. ఏందో ఓయ్ తేజు, నా ట్యాబ్ కనిపించట్లేదు. నువ్వేమన్నా తీసావా? ట్యాబా? రే, ఇంతకు ముందు టాబ్లెట్ బదులు ట్యాబ్లింగ్ అయినా ఏంది? తీసుంటే ఇచ్చేసేవే. అది లేకపోతే ఒక్క పని నడవట్లేదు. ఎవరికేం పెట్టాలో, ఏ టైంకి ఏం మందులయ్యాలో అన్నీ దాంట్లోనే ఉన్నాయి. నాకోటి అర్థం కాదు, నువ్వేమన్నా నాకే వాడన్వా? ఇంతమంది ఉండంగా ఏం జరిగినా నాకడిగే వస్తావేంది? నిన్ను అడిగాను చూడు, తిను. What happened? अंदर से किक क्यों मार रहा है? फुटबॉल प्लेयर बनना है क्या? चुप. ఏమైందే? తంతున్నాడా? అల్లరి చేయకుండా పడుకుంటావా పడుకోవా? పిల్లలు అలా అరిస్తే పడుకోరే. ఫిర్ పిల్లగాలులు పల్లవిగా జోలలు పాడాయి, బుగ్గలు పిండి ముత్తులు పెట్టే భూచోడొచ్చే వేళాయే, సత్తు జేయకని తురపోవే బంగారు బుజ్జాయి. ఎక్కడ పెట్టాను? Housekeeping, please proceed to Zone 3, Corridor 4. I repeat, housekeeping, please proceed to Zone 3, Corridor 4. బాముందా? తలనొప్పికి బాముందా? ఓ బామా, ఒక నిమిషం. ఇదిగో. వద్దులే, నేను చూడగానే తలనొప్పిపోయింది. ట్యాప్ తీసింది నువ్వే కదా? మరి వచ్చిన రోజే నాతో పెట్టుకుంది, అందుకే కాసేపు ఆడుకున్నా. పాపం అనిపించింది, పెట్టేశా. రాను రాను అల్లరి పిల్లలా తయారవుతున్నావు, తేజులాగా. రిషి, 2 రోజుల నుంచి ఎవరు తలుపు తెరచినట్లేదు. బ్రేక్ ఇట్. నైబర్స్తో మాట్లాడొస్తాను సార్. ఇది 2 రోజుల ముందు ఆర్డర్ చేసిన ఫుడ్.
సీను, ఈ ఫ్రీజర్ డైమెన్షన్ చాలా ఆడ్గా ఉంది, ఒకసారి చెక్ చేయి. అలాగే సార్. రిమూవ్ ఇట్. Look at this craft sample. ఇది చాలు సార్, ఇది టెస్ట్ చేసేదో క్లూ దొరుకుతుంది. రే అల్తాఫ్, చెప్పరా. కొన్ని రోజుల ముందు హాలీవుడ్ హీరోయిన్ ఒలివియా మర్డర్ న్యూస్ వచ్చింది, గుర్తుందా? అవును. ఆ హీరోయిన్ అటాప్సీ రిపోర్ట్ని బట్టి తన బాడీలో LSD డ్రగ్తో పాటు అంతు తెలియని ఇంకో మిస్టరీ డ్రగ్ కూడా ఉంది. ఆ కేసుకి నేను ఇచ్చిన శాంపిల్కి సంబంధం ఏంటి? నువ్వు నాకు పంపిన ఆ శాంపిల్ని నేను ఇక్కడ ల్యాబ్లో టెస్ట్ చేసినప్పుడు అదే మిస్టరీ డ్రగ్ ఉంది. వాట్? అవునరా. థ్యాంక్స్ రా, ఫెంటాస్టిక్ లీడ్ ఇచ్చా. ఈ శాంపిల్ని నేనే ఇంకా డీప్గా అనలైజ్ చేసి నీకు అప్డేట్స్ ఇస్తుంటాం. యా, బాయ్ 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 బాయ్. గుడ్ మార్నింగ్. చెకప్ చేయాలి. నిన్న నేను Zone 2కి వచ్చిన విషయం మధు మేడంకి చెప్పినందుకు థ్యాంక్స్. మంచి ఆడవే. ఇట్స్ ఓకే. నీకు పెళ్ళయిందా? లేదు. ఇంకా చేసుకోలేదా? ఇంత అందగాడివి, ఎందుకని? నీకు బొట్టు అందంగా ఉంటుంది. అంటే నేను రోజు బొట్టు పెట్టుకున్నది లేనిది కూడా చూస్తూనే ఉన్నావా? చాక్లెట్ అంటుకుంది. చాక్లెట్స్ ఎక్కువగా తినకూడదు. నాకు ఇష్టమేమీ లేదు. నాకు చాక్లెట్ కన్నా చిక్కీయే ఇష్టం, కానీ ఇక్కడ చాక్లెట్లే ఉన్నాయి. నా దగ్గర చాక్లెట్ లాక్కుని తిన్నావని నేను మధు మేడం చెప్పనులే. యశోదా, దీనికి ఉంది నా చేతిలో. చాక్లెట్ పెట్టిస్తావు సిగరెట్ ప్యాకెట్లా? ఏం చూస్తున్నావు? నువ్వు ఒక్కదానివే ఉన్నావు అనుకున్నావా? సిగరెట్ దేనికి? ముందు ముందు తెలుస్తుంది. తేజు, సిగరెట్ బిడ్డకి మంచిది కాదు. ఏంది ఇదేమైనా నా బిడ్డనా? ఇంకెవరికో ఇచ్చే బిడ్డే కదా. నువ్వెందుకు అంత ఫీల్ అవుతా? నీకు కాంట్రాక్ట్లా అడ్వైజ్లకి ఏమైనా సపరేట్గా పైసలు ఇస్తానరా ఏంది? లేదు కదా. ఇస్తే గిట్లా చెప్పు. మరి ఎందుకు గిట్లా చేస్తున్నావు? నోరు మూసుకొని పో. యశోద పరిగెత్తుకుంటూ వచ్చేసరికి కృష్ణుడు ఉన్న వెన్నంతా తినేశాడు. అంతే, ఎక్కడికి కదలకుండా రోటికేసి పడేసినా పో. యశోద. తెలుసులే, ఎంతైనా అమ్మవి కదా. నేనేం సిగరెట్ సరదాకి తాగుతలే. నేను సిగరెట్ తాగనికి ఒక కారణం ఉంది. నన్ను చూసినప్పుడల్లా మా అమ్మాయి అక్క ఒకటే బాధ, కొడుకు పుట్టలేదని. అరే, కొడుకు చేసేటే నీ కూతురికి చేయరాదా? అట్లా ట్రై చేసిన వాట్లా ఈ సిగరెట్ కూడా ఒకటి. కొడుకుంటే ఇంట్లో అప్పులన్నీ తీరుస్తాడని ఒకరోజు మా అయ్య సిరాకు పడతా అంటే అప్పుడే ఆఫర్ వచ్చింది.
ఏ అబ్బాయి కూడా ట్రై చేయలేని ఆఫర్. కథం, ఫారెన్లో పనికి పోతున్నా అని చెప్పి ఇడికి వచ్చేసిన. నువ్వు మగాళ్ళ పెరగాలనుకున్నావు. నన్ను మగాళ్ళకి భయపడి వాళ్ళకి దూరంగా పెంచారు. ఎందుకు? నేను పుట్టింది రెడ్ లైట్ ఏరియాలో కాబట్టి. మా అమ్మ ముంబై రెడ్ లైట్ ఏరియాలో ప్రాస్టిట్యూట్. తనకి 14 నేను పుట్టేశాను. इसलिए मेरे पैदा होते उन्होंने मुझे गांव भेज दिया. నెల నెల తను పంపించే డబ్బులు, ఈ ఉంగరం తప్ప తన ముఖం కూడా గుర్తులేదు. అమ్మని అక్కడి నుండి బయటికి తీసుకురావాలంటే డబ్బులు కావాలి. అందుకే నేను సర్గేట్ మదర్లో ఉండడానికి ఒప్పుకున్నా. ఇక్కడ ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ కదా. మా కథలు కాదు కానీ ఆమె ఎందుకు వచ్చిందో తెలుసా? ఎందుకు? వాట్? కత్తలు పడకుండా చెప్పు. నాకు ఐఫోన్ అంటే పిచ్చి, డబ్బులు కావాలి, అందుకే వచ్చా. నీకు నిజంగానే పిచ్చి. ఐఫోన్ కోసం సరగసికి వచ్చావా? ప్లీజ్.